మధ్యకాలంలో ప్రతిపక్ష పార్టీ మీద కేసుల పరంపర కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో చాలా బలంగానే ఉంది. కానీ దీన్ని కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా వాళ్ళు సమర్థించుకుంటున్న పోతున్న తీరు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది మాట్లాడుతున్న మాటలు కూడా. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం రావడానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కక్షపూరితంగా పరిపాలించాడు గనక ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్‌లో ఎవరైతే ఎక్కారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది. ఆ సంఘటనల గురించి కూడా అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటారు. సో కాబట్టి ఓకే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా తప్పు చేసినట్టయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తప్పు చేసి ఉండాలని మీరు నమ్మినట్టయితే కూడా సో కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు 11 సీట్లు ఇచ్చి ఆయనకు ఒక శిక్ష అనేది వేశారు. సో కాబట్టి ఈరోజు మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎక్కడ చెప్పలేదు, బ్లూ బుక్ రాజ్యాంగం అని ఎక్కడ చెప్పలేదు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంఘటనల గురించి కావచ్చు, అక్కడ ఏదైనా కూడా ఒక సంక్షేమ పథకాల గురించి అనుకోండి, ఇంకోటి ఏదైనా కూడా అల్టిమేట్గా మనకు కనిపిస్తుంది ఏంది, 11 సీట్లకు ఖాయమైపోయాడు. కేవలం 40% ఓటు శాతం సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్లే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఇంత బలంగా అధికారంలోకి వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన తప్పిదాలు మీరు మళ్ళీ ఎందుకు తిరిగి చేస్తున్నారో అర్థం కాలేని పరిస్థితి. సో ఒకటి దీన్ని మళ్ళీ సమర్థించుకోవడం కూడా మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తప్పులు చేశారు కనుక మనం కూడా దానికి మించి తప్పు అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేసిన తర్వాత దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారో కూడా ఆలోచించాలి కదా. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని బ్లూ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండానే ఆయన ఏదంటే సో కాబట్టి ఈరోజు పబ్లిక్గా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెంత సింపతి వస్తుంది. సో కాబట్టి అది ఆ ఇన్ఫెక్టే మనం చూస్తున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కేవలం 1 నెల తర్వాతనే ఆయన బయటకు వచ్చిన తర్వాత లక్షలాది మంది జనాలు ఆయన మీద ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయనతో పాటు తిరుగుతున్నారు. సో ఒకటి అనేక గిట్టుబాటు ధరలు లేవని చెప్పేసి సంక్షేమ పథకాల ద్వారా గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒక రూపంగా ఇస్తున్నాడని చెప్పేసి ఒకటి అనేది అది ఫామ్ అయిపోయింది మైండ్లో. సో కాబట్టి గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైతే ఆయన డబ్బులు తీసుకొచ్చాడో ఆ డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టాడనే ఒక మాట ఉంది. కానీ ఇప్పులు చేస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే అమలు చేశారనే ఒక అసంతృప్తి కూడా ప్రజల్లో కొనసాగుతుంది కదా. సో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన తప్పు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఎందుకు చేయాలి? దీని గురించి విమర్శించినట్టయితే కూడా కొంతమందికి ఇది అయిపోయినట్టు ఉంటుంది. కానీ డెఫినెట్గా ఇది విమర్శ కాదు, కానీ ఒక గుర్తు చేయడం. గతంలో ఆ పార్టీ ఎలాగైతే ఉందో దాన్ని ఎందుకు మనం ఇది అపోజ్ చేస్తున్నామో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేశాడు కనుక మేము చేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చి ఆల్రెడీ ఇది చేశారు. సో కాబట్టి మరి ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్కు ఇప్పుడు మరోసారి ఒకవేళ 2029లో ఎన్నికలు వస్తే కూడా తప్పకుండా అలాంటి శిక్ష మీకు ఎందుకు పడదని మీరు భావిస్తున్నారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హింసించాడు కనుక మీరు హింసిస్తున్నారు కనుక ఈ హింసను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించరని ఎందుకు అనుకోవాలి? ఇది నిజంగా అమాయకత్వం అని చెప్పుకోవాలి.